మీరు ఈ టెక్స్ట్ బాక్స్ ని విడ్త్ హైట్ తగ్గించుకోవాలంటే ఇక్కడ నుంచి తగ్గించుకోవచ్చు. ఇంకా మనకి కాలమ్స్ లాగా డివైడ్ చేసుకోవాలంటే ఇందులో హోమ్ లో కూడా ఉంటుంది మీకు కాలమ్స్. ఇక్కడ ఉంది చూడండి. ఓకే, సో మనకి ఒకవేళ 2 కాలమ్స్ లో పెట్టాలనుకుంటే ఇక్కడ 2 కాలమ్స్ క్లిక్ చేస్తే వస్తుంది. 3 కాలమ్స్, ఇలా 3 కాలమ్స్. ఈ స్పేస్ కనుక మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మోర్ కాలమ్స్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ప్లస్ స్పేసింగ్ బిట్వీన్ ద కాలమ్, ఇక్కడ 0 ఉంది కాబట్టి మనకి కంప్లీట్ గా దగ్గరగా ఉంది. సో కొద్దిగా నేను ఇంక్రీజ్ చేస్తాను, 0.3 పెడతాను. 0.3 అంటే ఓకే, ఇలా వస్తుంది. సో ఇలా మీరు ఎప్పుడైనా కాలమ్స్ గా డివైడ్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇలా కాకుండా కానీ ఓకే, ఇప్పుడు నేను డూప్లికేట్ చేస్తాను ఈ స్లైడ్ ని. Ctrl+Shift+D ప్రెస్ చేశాను. ప్రెస్ చేసి ఇందులో ఇప్పుడు నేను కాలమ్స్ తీసేస్తాను. కాలమ్స్ తీసేసేసి నార్మల్ గా సింగిల్ కాలం పెట్టేస్తాను. మాన్యువల్ గా మీరు కాలమ్స్ లాగా పెట్టుకోవాలంటే ఏం చేయాలంటే ఓకే ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది కదండి, ఇదంతా కూడా ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో కొట్టుకుంటూ వెళ్ళండి, కట్ చేసేయండి. Ctrl+X కొట్టండి. Ctrl+X కొట్టిన తర్వాత Ctrl+Shift పట్టుకొని డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేస్తే మీకు ఇంకొక టెక్స్ట్ బాక్స్ వస్తుంది. నేను కట్ చేశాను కదా, కట్ చేసింది ఇదంతా సెలెక్ట్ చేసుకొని Ctrl+A అంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి పేస్ట్ ఆప్షన్ చూడండి. ఇక్కడ రైట్ క్లిక్ అంటే నేను Ctrl+V కొట్టచ్చు, కానీ Ctrl+V కొడితే ఏమవుతుందంటే కొన్నిసార్లు ఫార్మాటింగ్ అనేది డిఫరెంట్ గా వస్తుంది. ఓన్లీ టెక్స్ట్ మాత్రమే రావాలి అంటే, టెక్స్ట్ వితౌట్ ఫార్మాటింగ్ రావాలంటే ఈ లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, టెక్స్ట్ ఓన్లీ. ఓకే, ఆ టెక్స్ట్ ఓన్లీ కమాండ్ గురించి మళ్ళీ నేను ఇంకొక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో నేను ఇలా డ్రాగ్ చేయడానికి కారణం ఏంటంటే నాకు సేమ్ లెవెల్లో వచ్చింది. ఇప్పుడు నాకు థర్డ్ కాలం కావాలంటే మళ్ళీ ఏం చేస్తాను, ఇక్కడ నుంచి కట్ చేసుకొని ఇక్కడ స్పేస్ తీసేసుకొని Ctrl+Shift ఇలా అనేసి Ctrl+A అని రైట్ క్లిక్ చేసి పేస్ట్ టెక్స్ట్ ఓన్లీ. సో ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ బయటికి వెళ్ళిపోయింది కదా, మనం విడ్త్ తగ్గించుకోవాలి. దీన్ని షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తున్నాను. సో ఇలా మీరు 3 కలిపి ఒకటేసారి తగ్గించుకోవచ్చు. మీకు అలా తగ్గకూడదు అనుకుంటే గ్రూప్ కూడా చేసుకోవచ్చు. అరేంజ్ లోకి వెళ్ళి గ్రూప్ అనండి. గ్రూప్ అంటే బాగుంటుంది, ఎందుకంటే మీకు ఈ స్పేసింగ్ అనేది చాలా అంటే ఎక్కువ తీసుకోకుండా తగ్గిపోతుంది. ఇలా ఓకే, గ్రూప్ చేసుకొని ఆ విడ్త్ తగ్గించుకోవడం బెటర్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ అలైన్మెంట్ చూసినట్లయితే ఇది లెఫ్ట్ అలైన్ లో ఉంది. లెఫ్ట్ అలైన్ లో రన్నింగ్ పారాగ్రాఫ్ పెడితే అంత బాగా కనిపించదు. జస్టిఫై పెట్టుకోండి ఎప్పుడైనా కానీ, జస్టిఫై. ఓకే, ఇప్పుడు చూడడానికి బాగా కనిపిస్తుంది. జస్టిఫై. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ గ్యాప్ బిట్వీన్ ద టెక్స్ట్ బాక్సెస్ అది సేమ్ లేదు. ఓకే, మనము ఎలా అలైన్ చేసుకోవచ్చు అంటే మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఇది సెలెక్ట్ చేసుకొని అరేంజ్ లో అలైన్, ఇక్కడ అలైన్ సెలెక్టెడ్ ఆబ్జెక్ట్స్ పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ హారిజెంటల్లీ అంటే ఈక్వల్ స్పేసింగ్ తో వచ్చేస్తుంది. అలా కాకుండా నేను ఒకసారి Ctrl+Z కొడుతున్నాను, అంటే బ్యాక్ వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ గ్యాప్ చూడండి, ఇక్కడ కరెక్ట్ గానే ఉంది, ఇక్కడ కూడా గ్యాప్ కరెక్ట్ గానే ఉంది. ఈ టెక్స్ట్ బాక్స్ విడ్త్ కరెక్ట్ సేమ్ ఉందో చూసుకోండి. షేప్ ఫార్మాట్ లో 4.18 ఉంది, ఇది 4.18 ఉంది, ఇది 4.18 ఉంది. అంటే మనకి ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ సెంటర్ లో ఉన్నది కొంచెం రైట్ సైడ్ జరిగిపోయింది. సో దాన్ని ఒక్కదాన్ని మనము అలైన్ సెంటర్ అంటే సరిపోతుంది. ఇది సెకండ్ మెథడ్, అంటే కరెక్ట్ గా అలైన్ చేసుకోవడానికి. సో ఎప్పుడైనా మీరు కాలమ్స్ లాగా డివైడ్ చేసుకోవాలనుకుంటే ఇలా డివైడ్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడైనా ఈ మెథడ్ లో ఫాలో అవుతాను, ఎందుకంటే నాకు కంట్రోలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా డైరెక్ట్ గా టెక్స్ట్ బాక్స్ ని కాలం రూపంలో కూడా ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇలా ఫాలో అవుతాను ఎందుకంటే నాకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇది